ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోలో మనం క్యూబో డాష్ క్యామ్‌ని అయితే నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అంతేకాకుండా దీని ఇన్‌స్టలేషన్, దీంట్లో వచ్చిన కంటెంట్ ఏంటి? ఇది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? దీన్ని ఎలా యూజ్ చేయాలి? దీని క్వాలిటీ ఎలా ఉంది? మార్నింగ్ అండ్ నైట్ అంతా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. దీని ప్రైస్ ఏంటి? దీని స్పెసిఫికేషన్స్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు నీట్‌గా చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తున్నారు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆల్ రైట్ గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇదే క్యూబో స్మార్ట్ డాష్ క్యామ్ ప్రో 2K. ఇది 2025 మోడల్. ఇది మనకి ట్రస్టెడ్ హీరో గ్రూప్ నుంచి వచ్చిందనమాట. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. దీని మోడల్ ఏంటో ఎన్ని చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు హీరో ఎలక్ట్రానిక్స్ అని ఉంది కదా. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి క్యూబో డాష్ క్యామ్ ప్రో 2K కలరు, బ్లాక్ కలరు. దానికి సంబంధించిన మోడల్. అండ్ ఇక్కడ ప్రైస్ గురించి మీరు చూస్తే 6,990 ఉంది. కానీ ఇది నాకు అమెజాన్లో 3,500 రూపీస్కి అయితే వచ్చింది అప్రాక్సిమేట్గా. అది. అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూసారు కదా, 2K క్వాడ్ హెచ్డి రెజల్యూషన్తో అయితే మనకి ఇది రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా అల్ట్రా వైడ్ పిఓపి షాట్స్ కూడా ఇస్తుంది. WR సుపీరియర్ లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా దీంట్లో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే, దీంట్లో లిథియం బ్యాటరీ కాకుండా సూపర్ కెపాసిటర్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి చాలా సేఫ్టీగా ఉంటుంది. బ్యాటరీస్ అయితే హీట్కి ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు, బల్జ్ అవ్వచ్చు. కానీ కెపాసిటర్ ఉండడం వల్ల మనకి అటువంటి ఇష్యూస్ ఏం రావన్నమాట. అంతేకాకుండా జీ సెన్సర్ ఫర్ ఎమర్జెన్సీ రికార్డింగ్, అంటే మనకి ఏదన్నా కార్కి యాక్సిడెంట్ అవుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఆటోమేటిక్గా అది రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ ఎప్పుడు కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. అంతేకాకుండా టైం ల్యాప్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో అప్ టు 1 TB వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇది నాకు బాగా నచ్చింది డీఅటాచబుల్ డిజైన్ అనమాట. అంటే మనం తీసి దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. అంతేకాకుండా 360 డిగ్రీ రొటేటబుల్. ఒకవేళ మీరు బయట చూసుకోవాలంటే బయట యాంగిల్ నుంచి చూసుకోవచ్చు. అంతేకాకుండా లోపల మీరు రికార్డ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మనం దీన్ని అయితే లోపల ఏమేమి కంటెంట్ వచ్చిందో చూద్దాం. ఇదే మనకి. దీన్ని స్కాన్ చేస్తే మనకి ఎలా స్టార్ట్ చేయాలో గైడ్ అది ఇస్తున్నారు. అది స్మార్ట్ అయిపోయారు అనమాట. క్యూబో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాలేషన్ సెటప్ కూడా ఎలా చేయాలో అది నేను చూపిస్తాను. దీంట్లో మనకి ఒకటి వచ్చింది. ఇది పవర్ అనమాట. ఇది మన కార్లో ప్లగ్ చేసి పవర్ సప్లైకి ఇది ఇచ్చారు. ఓకే. అది ఇంకా ఇదే మన మెయిన్ డాష్ కెమెరా. వావ్, నైస్. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది, చూసుకోవచ్చు మీరు. క్యూబో బ్రాండింగ్, సిల్వర్, బ్లాక్ కలర్. ఇది చూస్తున్నారు కదా, 360 డిగ్రీస్లో మనం ఎలాగైనా రొటేట్ చేసుకోవచ్చు. ఒకవేళ బయటకు కావాలంటే బయట వ్యూ రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇన్సైడ్ క్యాబిన్ వ్యూ రికార్డ్ చేసుకోవాలంటే మనం రికార్డ్ చేసుకోవచ్చు ఇలా టర్న్ చేసి. ఓకేనా? ఇది చూసారు కదా, ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేసామంటే మనకి ఇది డిటాచ్ అయిపోతుంది. దీన్ని మనం తీసేయచ్చు. ఇది స్టిక్ చేసి ఇది డిటాచబుల్. ఓకేనా? మళ్ళీ దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా లోపలికి పెడితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది USB పోర్టు. ఇక్కడ మనకి SD కార్డ్ అయితే పెట్టాలి. SD కార్డ్ గురించి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని వాటికి సపోర్ట్ చేస్తాయని చెప్పారు. వాటిల్లో నేను తీసుకుంది సామ్సంగ్ 128GB SD కార్డ్ అయితే తీసుకున్నాను. ఇది నాకు ఆల్మోస్ట్ 1100 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. ఓకేనా? ఇది కూడా ఎలా ఫిక్స్ చేయాలి, సింపుల్ జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. అది కూడా ఎలా చేయాలో అది చూపిస్తాను మీకు. దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి ఏముండదు. మనం కంటిన్యూ చేద్దాం లోపల ఇంకేం కంటెంట్ వచ్చిందో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వైర్ అయితే ఉంటుంది. వైర్ ఇచ్చారు. ఇది పెద్ద వైరే ఇచ్చారు. లోపల మనం డాష్ బోర్డ్లో నీట్గా ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను మీకు ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను డీటెయిల్గా. ఇది దీనికి అటాచింగ్, దీనికి మ్యాగ్నెట్. అంతేకాకుండా ఇది స్క్రీన్కి అయితే వేస్తారనమాట. స్క్రీన్కి వేసి మనకైతే అటాచ్ చేస్తారు. అంతేకాకుండా మెయిన్గా ఇంకొకటి ఏంటంటే, ఇది కేబుల్ లోపలికి పంపించడానికి మనకి ఇది యూజ్ చేస్తారు. గైస్, ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేనైతే మెకానిక్ని అయితే బయట నుంచి పిలిపించాను అనమాట. అడిషనల్ కాస్ట్ ఇది. మనకి ప్రైస్లో ఇంక్లూడెడ్ కాదు, మనం సపరేట్గా పే చేసుకోవాలి. వీళ్ళైతే మనకి ఎటువంటి వైర్స్ అనేవి అవుట్ సైడ్ కాకుండా నీట్గా క్లీన్గా ఫిక్స్ చేస్తారు కాబట్టి నేనైతే వీళ్ళని మెకానిక్ని అయితే పిలిపించాను.
సో వీళ్ళైతే మనకి డాష్‌బోర్డ్ లోపల నుంచి నీట్‌గా క్లియర్‌గా మనకైతే సో వైరింగ్ అనేది చేస్తారనమాట. చూసుకోవచ్చు మీరు. సో వైరింగ్ అనేది ఎలా చేస్తున్నారో మనకు సైడ్ ఉంటుంది గదా! సో ఇది గూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. బట్ స్టిల్ సో రిస్క్ చేసి తేల్చుకోలేదు. అందుకని నేను మెకానిక్‌నైతే పిలిపించాను. సో వాళ్ళైతే ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారు. ఫస్ట్ యాంగిల్ సెట్ చేస్తారు. మనకి ఏ యాంగిల్‌లో అయితే సెట్ అయిందని చెప్పామంటే, ఆ యాంగిల్‌లో అయితే మనకి ఫిక్స్ చేసి నీట్‌గా వైరింగ్ అనేది డాష్‌బోర్డ్ లోపల మొత్తం ఈ లోపలే మనకి వైరింగ్ అంతా కనపడకుండా లోపల నుంచి బాగా క్లీన్‌గా ఫిట్ చేస్తారు. అందుకని నేనైతే మెకానిక్‌ని పిలిపించాను. సో వీళ్ళైతే అడిషనల్‌గా చార్జ్ అయితే చేస్తారు. ఓకేనా. సో ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో వాళ్ళైతే నీట్‌గా వైరింగ్ అంతా ఫిక్స్ చేసేస్తున్నారు కనిపించకుండా. మనం ఫస్ట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. మనకి ఏ యాంగిల్‌లో అయితే ఇది కావాలని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా స్టిక్కర్ అయితే ఫిక్స్ చేసేస్తారు. వన్స్ ఫిక్స్ అయితే పర్మనెంట్‌గా అయితే ఇది ఫిక్స్ అయిపోతుంది. సో ఇది చూసారు గదా! ఇది మన కెమెరాకైతే స్టిక్ చేసి దాన్ని మన విండ్ స్క్రీన్‌కైతే ఫిక్స్ చేస్తారు. సో ఇంకా డాష్ క్యామ్ అనేది పర్మనెంట్‌గా ఫిక్స్ అయిపోతుంది. సో మనం ఈ డాష్ క్యామ్‌ని మన ఫోన్‌లో ఎలా సెటప్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్‌గా మీరు క్యూబో ప్రో యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా! బ్రౌన్ కలర్‌లో. సో ఇదే దీనికి సంబంధించిన యాప్ అనమాట క్యూబో ప్రో. దీన్నైతే మనం ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని లాగిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. సో మీరు మీ జీమెయిల్ ఐడీతో గానీ, సో మొబైల్ నంబర్‌తో గానీ లాగిన్ అయితే చేసుకోవచ్చు. క్రియేట్ అవ్వండి ఫస్ట్. సో, లాగిన్ అయిపోయిన తర్వాత వన్స్ మనకి ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ మీకు చూసుకుంటే యాడ్ డివైస్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేయండి. సో, మనం ఈ డాష్ కెమెరా ఏదైతే అది చేయండి. నాది క్యూబో డాష్ క్యామ్ ప్రో 2K కాబట్టి దాన్ని క్లిక్ చేశాను. సో, దాన్ని చేసిన తర్వాత మనకి సో, దాని తర్వాత మనకి ఇక్కడ రెడ్ లైట్ అది బ్లింక్ అవుతూ ఉంటుంది. మన కెమెరాలో. ఆ కెమెరాలో బ్లింక్ అయిన తర్వాత మన మొబైల్‌లో వైఫైనైతే సెట్టింగ్ చేసుకోవాలి మనం. సో, వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. వైఫై సెట్టింగ్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యూబో డాష్ క్యామ్ అని ఉంది కదా! అక్కడ మీరు పాస్‌వర్డ్ అయితే సెటప్ చేసుకోవాలి. సో, ఈ పాస్‌వర్డ్ ఇంపార్టెంట్. మీరు సెటప్ చేసుకొని మర్చిపోవద్దు. ఈ పాస్‌వర్డ్‌నైతే మనం సెటప్ చేసుకొని ఫస్ట్ వైఫై సెట్టింగ్స్ కంప్లీట్ చేయాలి. వన్స్ ఇక్కడ సెటప్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాకొచ్చేసేయండి. సో, బ్యాకొచ్చేసి యాప్‌లో చూస్తున్నట్టయితే ఇక్కడ డాష్ క్యామ్ కనెక్టెడ్ అని వచ్చేసింది కదా! సో, ఇక్కడ మనం డాష్ క్యామ్‌కి ఒక నేము, పాస్‌వర్డ్ అయితే ఇచ్చుకోవాలి. సో, ఈ ఎంటర్ చేసిన పాస్‌వర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఇది కనెక్ట్ చేయాలంటే మన వైఫైకి మనం పెట్టుకోవాలి. సో, కేర్‌ఫుల్‌గా ఇవ్వండి. సో, వన్స్ పాస్‌వర్డ్ నేమ్ ఇచ్చిన తర్వాత సో, మనకి లోడ్ అనేది అవుతూ ఉందనమాట. సో, లోడ్ అయిన తర్వాత సెటప్ అనేది మనది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ ఒకసారి ఓపెన్ వైఫై సెట్టింగ్స్ కొట్టామంటే సో, మనకి ఇప్పుడు ఇది ఏదైతే పాస్‌వర్డ్ ఇచ్చామో దాన్ని మనం అక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. సో, దాన్ని ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీకు వైఫై సెట్టింగ్స్‌కెళ్ళినట్టయితే సందీప్ డాష్ క్యామ్ అని ఉంది కదా! అక్కడికి వెళ్లి మీరు ఇందాక సెట్ చేసిన పాస్‌వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఆ పాస్‌వర్డ్ కనుక ఇచ్చేసినట్టు జాయిన్ అని కొట్టారంటే మనకి డాష్ క్యామ్ అనేది కనెక్ట్ అయిపోతుందనమాట మనకి. సో, మనం వన్స్ ఇక్కడ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా మెయిన్ యాప్‌లోకి క్యూబో ప్రోకొచ్చేసామంటే మనకి ఇక్కడ లైవ్ ఫీడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. సో, మీరే చెక్ చేసుకోవచ్చు చూడండి మీరు. సో, ఇప్పుడైతే మనకి లైవ్‌లో అనేది కెమెరా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మన సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, మీరు ఏదైతే ఇది క్వాలిటీ చూస్తున్నారో ఇది లైవ్ ఫీడ్. సో, ఇది ఆటోమేటిక్‌గా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో, మీకు అడ్జస్ట్ చేసుకొని మీకు ఏ యాంగిల్‌లో కావాలనుకుంటే ఆ యాంగిల్‌లో సెటప్ చేసుకొని సో, దాన్ని ఫిక్స్ చేసుకోండి. సో, ఇది నాకు సెంటర్ అనిపించింది. నేను ఇట్లా సెంటర్‌లో ఫిక్స్ చేశాననమాట. ఓకేనా? ఈ ఇన్‌స్టాలేషన్ సెటప్ అంతా మీకు టెక్నీషియనే చేస్తూ ఉంటాడు. మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓన్‌గా చేసుకోవాలంటే ఇది రెఫరెన్స్‌గా చూసుకొని మీరు సెట్ చేసుకోండి. ఓకేనా? సో, మనం డిజైర్ ప్లేస్‌లో అయితే ఫిట్ చేస్తున్నాము. నాకైతే ఇది సెంటర్ అనిపించింది. సెంటర్‌లో అయితే ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసిన తర్వాత మన డాష్ క్యామ్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఫాస్టాగ్ పక్కన పెట్టాను. వైరింగ్ అంతా నీట్‌గా లోపల నుంచి చూసారా ఎటువంటిగా మనకు వైరింగ్ అయితే లేదు. సో, లోపల నుంచి డాష్ క్యామ్ ఇదొక చిన్న వైర్ ఉంటుంది. ఇది మనం ఏం చేయలేం కనిపిస్తుంది. సో, మనమైతే పవర్ సాకెట్‌కి ఇచ్చేసుకోవచ్చనమాట. వన్స్ ఇచ్చేసుకున్న తర్వాత మన డాష్ క్యామ్ రెడీగా ఉంటుంది యూజ్ చేయడానికి. సో, ఇంకా మనం ఇది ఫుటేజ్ ఎలా ఉందో చూద్దాం పదండి. సో, గైస్ ఇది నేను మార్నింగ్ టైమ్‌లో రికార్డ్ చేసిన వీడియో. బ్రైట్ లైట్‌లో అయితే నేను రికార్డ్ చేశాను. క్వాలిటీ చూసుకోండి మీరెలా ఉందో. సో, వ్యూ గానీ, క్వాలిటీ గానీ మీకెలా అనిపించిందో మీరే చూడండి. నాకైతే సో, నంబర్ ప్లేట్ అనేది నాకు కనిపించలేదనమాట. అదొక్క మైనస్ నాకు కనిపించింది. సో, చూసుకోవచ్చు మీరు మన ముందు బైక్ అయితే ఉంది. ఆ నంబర్ ప్లేట్ అంత క్లియర్‌గా అయితే క్యాప్చర్ అవ్వడం లేదు కానీ, సో, వ్యూ గానీ, రికార్డింగ్ కూడా చాలా బాగుంది. సో, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మన ముందు ఆటో అయితే ఉంది. సో, ఆటో నంబర్ అయితే సరిగ్గా కనిపించడం లేదు కానీ, సో, క్వాలిటీ వైస్ కానీ ఇదంతా అయితే మనకి నీట్‌గా కనిపిస్తుందనమాట. సో, మీరే ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోండి.
ఆల్రైట్ గైస్, మనం అయితే ఇప్పుడు నైట్ రికార్డింగ్ అయితే చూద్దాము. సో నైట్‌లో మనకి వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ముందు ఇప్పుడే ఒక కార్ ఎళ్ళింది కదా! ఆ కార్‌లో మనకి నంబర్ అనేది దగ్గరుంటే కనిపిస్తుంది. సో మన కార్‌కి ఒక 2, 3 మీటర్స్ డిస్టెన్స్‌లో అయితే మనకి కనిపిస్తుందనమాట. చూసుకోవచ్చు మనకి 6447 క్లియర్‌గా అయితే మనకి కనిపించింది. సో అది కొంచెం దూరం వెళ్ళినట్టయితే అంతగా కనిపించడం లేదు. ఓకేనా? సో బట్ నైట్ క్వాలిటీ గానీ, రికార్డింగ్ గానీ అన్నీ క్లీన్‌గా అయితే కనిపిస్తున్నాయి. మన ముందు గూడా 2 కార్స్ ఆగున్నాయి. వాటి నంబర్ మీరు ట్రై చేయండి. సో అంతే కాకుండా ఇంక దగ్గరలో నేను చెప్పినట్టుగా ఇందాక దగ్గరలో చెప్పినట్టుగా సో మన కారు దగ్గరలో ఉన్నట్లయితే మనకి నంబర్ అనేది నీట్‌గా, క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ ద నంబర్ పక్కకు తీసేస్తే వెహికల్స్ కానీ, మనుషులు గానీ సో మనకి లైట్ ఉన్న చోట క్లియర్‌గా అయితే మనకి ఈ డాష్ కామ్‌లో రికార్డ్ అయితే అవుతుందనమాట. సో వ్యూ చూసుకోవచ్చు. వ్యూ కానీ సో మనకి రికార్డ్ అయ్యేది కానీ మీరే చూసుకోండి. నైట్‌లో ఎలా ఉందో మీరే ఒకసారి చెక్ చేసుకోండి క్వాలిటీ. సో గైస్, చూసారు కదా క్యూబో డాష్ క్యామ్ ప్రో 2K యొక్క అన్బాక్సింగ్, ఇన్‌స్టాలేషన్ అండ్ దీని యొక్క డే అండ్ నైట్ ఫుటేజ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఇంకా యూజ్ చేస్తున్న కస్టమర్ రివ్యూగా నేనేం చెప్తానంటే, సో ఇది ఓవరాల్‌గా ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. కానీ నంబర్ ప్లేట్స్ అనేది క్లియర్‌గా రీడ్ చేయడం లేదు. సో ఏదైనా మన వెహికల్ మీరు క్లోజ్‌గా వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే వెహికల్ నంబర్ అనేది క్లియర్‌గా క్యాప్చర్ చేస్తుంది. కొంచెం డిస్టెన్స్‌లో ఉంటే అంత క్లియర్‌గా క్యాప్చర్ చేయడం లేదు. డే అయినా సరే, నైట్ అయినా సరే నాకదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది. రిమైనింగ్ క్వాలిటీ వైస్ కానీ, బిల్డ్ క్వాలిటీ వైస్ కానీ అంతా అయితే బాగుందనమాట. సో ఓవరాల్‌గా దిస్ ప్రొడక్ట్ ఈస్ గుడ్ ఓన్లీ. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీకు కెమెరా నంబర్ ప్లేట్ అనేది మెయిన్‌గా ఫోకస్‌గా, ఇంపార్టెంట్‌గా మీకు క్యాప్చర్ చేయాలనుకుంటే సో స్టార్విస్ 2 టెక్నాలజీస్ సంబంధించిన డాష్ క్యామ్స్ ఉంటాయన్నమాట. అవి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. 5000 ఆ రేంజ్‌లో ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే అవి కూడా చెక్ చేయండి. అవి మాకు హెల్పబుల్ అవుతాయి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అనుకుంటాను. ఈ వీడియో మీ కార్స్ ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్‌కి ఇది షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్.